శనివారం సాయంత్రం కొంచెం ముందుగానే గుడికొచ్చింది ప్రమీల. భక్తుల రాక అప్పుడప్పుడే ప్రారంభమైంది. కానీ సుజ్ఞాన్ రావడానికి మాత్రం చాలా ఆలస్యమే అయింది. వస్తూ తన కోసం నిరీక్షిస్తోన్న ప్రమీలను చూసి చిరునవ్వు నవ్వాడు పలకరింపుగా. మరో పావుగంట తర్వాత గుట్ట దిగారిద్దరు. మెయిన్ రోడ్డు దిగి 2 సందులు తిరిగాక ఓ గది ముందాగి తలుపు తాళం తీశాడు సుజ్ఞాన్. రండి అన్నాడు. నిస్సంకోచంగా గదిలో ప్రవేశించి అతడు చూపిన ఆసనం మీద కూర్చుంది ప్రమీల. సుశిక్షితుడు, విద్యాధికుడు అయిన ఒక బ్రహ్మచారి గది ఎలా ఉండాలో అలాగే ఉంది. గది విశాలంగా ఉంది. ఓ పక్క టేబుల్, రేకులో లావాటి పుస్తకాలు, ఓ పక్క పెద్ద ట్రంకు పెట్టె, ఓ సూట్ కేసు, హ్యాంగర్కి బట్టలు అన్నీ పొందిగ్గా నీటుగా సర్దున్నాయి. గోడకి ఆంజనేయస్వామి పటానికి ఎప్పుడో వేసిన మల్లెపూల దండ ఎండిపోయింది. సుజ్ఞాన్ అగరబత్తి వెలిగించి పటానికి గుచ్చి ప్రమీల వైపు తిరిగాడు. మీకు కొద్దిగా టీ ఇచ్చి అతిథి మర్యాదలు సలపాలనుంది, కానీ ఆలస్యమవుతుందేమో మీకు అన్నాడు. వద్దులేండి, ఆడవాళ్లు మగవాళ్లకు అతిథులు కావడం అంత అసహ్యం మరొకటి ఉండదు అని నవ్వింది ప్రమీల. అయితే టీ సరంజామా అంతా అక్కడే ఉంది, మీ చేత్తోనే చేసి నాకు కాస్త ఇవ్వండి అంటూనే కూజాలోంచి నీళ్లు కెటిల్లో కొంపి స్టవ్ పక్కగా ఉంచాడు. ప్రమీల చిన్న పీట ఒకటి వాల్చుకుని కూర్చుంది. స్టవ్ వెలిగించి, మీ ఊరేంటి, మీకు తల్లిదండ్రులున్నారా, ఈ సంగతులన్నీ నాకు మీరు చెప్పాలి సుజ్ఞాన్ బాబు. అవన్నీ మీకు చెబుతూ కూర్చుంటే మీకు పొద్దవుతుందేమో. పర్వాలేదు చెప్పండి, ఇంట్లో ఏదో సాకు చెప్పగలను. ఆడపిల్లలు ఈ విధంగా పెద్దవాళ్ల కళ్ళల్లో దుమ్ము కొట్టడం అంత మంచి పని కాదేమో. ఈ విధంగా అంటే ఒక దురుద్దేశంతో నేను మీతో రాలేదు, మీ సేవా సంఘంతో పరిచయం చేసుకుందాం వచ్చాను. ఇక మీతో పరిచయం కూడా కాకతాళీయమే. ఉన్నది ఉన్నట్టుగా పెద్దవాళ్ళకి చెబితే ఉన్నది ఉన్నట్టుగా మాత్రం అర్థం చేసుకోరు. చెప్పి ఇరుకున పడ్డం కంటే కొన్ని విషయాలు రహస్యంగా ఉండిపోవడంలోనే మేలుంది. ఇకపోతే 2 కళ్ళను 4 కళ్ళం చేసుకుని నన్ను కాపలా కాసేంత పెద్దలెవరూ మా ఇంట్లో లేరు. మా నాన్నకి అన్నయ్యకి నన్ను కాపలా కాచేంత అపనమ్మకం అవసరం ఎప్పుడూ కలగలేదు. మా మేనత్త కూడా ప్రత్యక్షంగా ఏదో పొరపాటు కనిపిస్తేనే గాని మందలించే మనిషి కాదు. ఇంత దురదృష్టంలో కూడా నా అదృష్టం ఏంటంటే చీటికి మాటికి చివాట్లు ఆజ్ఞలు లేకుండా నేను స్వేచ్ఛగానే పెరిగాను. స్వేచ్ఛ మనిషి ఎదగడానికి ఎంత దోహదం చేస్తుందో చెడిపోవడానికి అంత అవకాశం ఇస్తుంది. మీరు స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నేనిలా మీ వెనకొచ్చి దుర్వినియోగం చేసుకుంటున్నాననా మీ ఉద్దేశం సుజ్ఞాన్ బాబు? కొద్దిగా చిన్నబుచ్చుకుని అడిగింది ప్రమీల. సుజ్ఞాన్ చిన్నగా నవ్వాడు. మీకై మీరు నాతో రాలేదు, నేను మిమ్మల్ని ఆహ్వానించాను, వచ్చారు. నా పరిచయాన్ని మీరు జీవితంలో ఉపయోగించుకోవాలనే నా కోరిక. నా నుండి ఏ సహాయం కావలసొచ్చినా పొందే హక్కు మీకు ఆ రాత్రి ఏర్పడింది. ఎలాంటి సందేహం లేకుండా నన్ను మీ స్నేహితుడిగా స్వీకరించవచ్చునని మొదటి రోజే మీకు చెప్పాను. అందుకేనా ఇలా అవమానిస్తున్నారు? ఆహా, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాను. మీ జీవితంలో ఇదొక కొత్త ప్రవాహం. బహుశా దీని ఒరవడి తీవ్రంగానే ఉండొచ్చు. గట్లు గండి పడకుండా కట్టుదిట్టంగా ఉండాలని చెబుతున్నాను. మంచిది, అభిమానంగా అంది. కొద్ది రోజుల క్రితం అతడెవరో తనెవరో ఇలా ఒకరినొకరు అనుకునే చనువు, అధికారం ఎక్కడుండొచ్చాయి? ఆశ్చర్యంగా తోచింది ప్రమీలకు. అతడితో పరిచయం పెంచుకోవడం తనలాంటి ఆడపిల్లకు అనుచితమేమోనన్న అనుమానం కూడా ఆ క్షణంలో తోచిందామెకు. నిజంగా ఇది పెద్దవాళ్ల కళ్ళల్లో దుమ్ము కొట్టడమే. ఇది దురుద్దేశంతో కూడింది కాకపోయినా దుష్ఫలితమిస్తుందేమో ఎవరికి తెలుసు? టీ చప్పరిస్తూ అన్నాడతను. నా గురించి అడిగారు కదూ, నేనొక పాలేరు కొడుకిని. మీ అగ్రవర్ణం వారంతా అస్పృశ్యులుగా భావించి ఊరవతలకి తరిమికొట్టారే, వాళ్ల ఇళ్లల్లో పుట్టాను. కానీ బాబుగారి అనుగ్రహం వల్ల ఇంతవాణ్ణి కాగలిగాను. ఏ జన్మ అనుబంధమో ఆయనకు నేనంటే వల్లమాలిన ఆపేక్ష. అందుకే ఆయన పిల్లలతో సమానంగా నన్ను చదివించారు. ఒక మనిషిని చేసి వదిలిపెట్టారు. ప్రమీల విస్మయంగా, మీరు చెప్పేది నిజమేనా అంది. ఇందులో నమ్మలేంది ఏముంది? మిమ్మల్ని చూస్తే అలా లేరు. అంటే అర్థమైంది మీ అనుమానం అని నవ్వాడు. కట్టు బొట్టు మనుషుల్ని వేరుపరుస్తుంది గాని భగవంతుడు మనుషులందరికీ ఒకే అవయవ నిర్మాణం గావించాడు ప్రమీల. మీలో నల్లటి వాళ్ళు ఉన్నట్టే మాలోనూ ఎర్రటి వాళ్ళు ఉన్నారు, అందమైన వాళ్ళు ఉన్నారు. అతని ముఖంలోకి చూస్తున్న ప్రమీల చటుక్కున చూపులు దించుకుంది. సుజ్ఞాన్ మంచి ఆజాను బాహువు, స్ఫురద్రూపి. ఒకసారి చూసిన ఆడపిల్ల అంత సులభంగా అతన్ని మరిచిపోలేదు. ఇవి కడగడానికి పని మనిషుందా?
ఉంచేయండి, పొద్దుటికొస్తుంది. 2 నిమిషాల తర్వాత అతను గదికి తాళం పెట్టి ప్రమీలతో 4 ఏళ్ల అవతల ఓ పాతకాలపు బంగళా సమీపించాడు. సుమతి అని చెప్పానే, ఇదే ఇల్లు. ఇక్కడే మా భజన కార్యక్రమం, మీటింగులు అన్నీను. పెద్ద హాలులో సుజ్ఞాన్ స్నేహ బృందమంతా తయారుగా ఉన్నారప్పటికే. ఒక యువతి కొంచెం ఎత్తుమీద సీతారామ విగ్రహాలకు మల్లెపువ్వుల దండలు అమరుస్తోంది. 28 ఏళ్ల వయసుంటుందేమో. ఎర్రగా దొండపండులా ఉంది. అంత అందమైన ఆడవాళ్లను ఎప్పుడూ చూడలేదు అనుకుంది ప్రమీల. ప్రమీలను చూసి పరిచయం ఉన్నదానిలాగే నవ్వింది. రా అమ్మా, సుజ్ఞాన్ చెప్పాడు నిన్ను తీసుకొస్తున్నానని అంది. ఆమె సుమతి అని, తను చదివించిన బాబుగారి కూతురని పరిచయం చేశాడు సుజ్ఞాన్. ఆ చివర పువ్వుల చొక్కా వేసుకున్నతను లక్ష్మీకాంత్, సుమతి తమ్ముడు. అతడిప్పుడు స్వగ్రామంలో తండ్రికి సాయంగా ఉంటున్నాడు. మేమిద్దరం సహోదరుల్లా పెరిగాం. శరీరాలు వేరుగాని ప్రాణమొక్కటే. హాలులో చాలామంది ఉన్నారు. అటుకేసి చూడాలంటే సిగ్గుపడింది ప్రమీల. ప్రమీల సుమతి దగ్గర కూర్చుంది చిరుచాప్ మీద. భజన ప్రారంభమయ్యేలోగా ఓ 2 యువకులు, ఓ ముసలమ్మ వచ్చి కూర్చున్నారు ఆ చాప మీదే. పదములే చాలు రామా. కన్నులు అరముడుపులు చేసి మృదువుగా తాళాలు మ్రోగిస్తూ శ్రావ్యంగా పాడుతున్నాడు సుజ్ఞాన్. తక్కిన కంఠాలు నెమ్మదిగా అందుకుంటున్నాయి. సుమతి మరో 2 కూడా పాడారు. అరగంట తర్వాత సుమతి కర్పూరహారతి వెలిగించింది. ప్రసాదం పళ్ళెం మరొక యువతి అందుకుంది. పొద్దుపోయింది. ఆ అమ్మాయిని ఇంటికి పంపించిరా సుజీ అంది సుమతి. సుజ్ఞాన్ వెనక మౌనంగా కదిలింది ప్రమీల. బంగళా దాటి వచ్చేశాక మీరేదో పిశాచవద సంఘమన్నారు, సేవా సంఘమన్నారు. అక్కడ భజన పరులు తప్ప మరేమిటి కనిపించలేదే అంది ప్రమీల. మేమే ఆ సంఘం. ఎవరైనా పెళ్లి కావలసిన ఆడపిల్లలు మా సంఘంలో చేరితే వరకట్నం లేకుండా పెళ్లిళ్లు జరిపిస్తాం. కానీ సవర్ణ వివాహం జరిపిస్తామన్న హామీ లేదు. మా సంఘం తరపు నుండి ఎక్కువగా వర్ణాంతర వివాహాలు ప్రోత్సహించబడుతూ ఉంటాయి. వరకట్నరహిత వివాహాలు చేసుకోగోరే ఉత్సాహవంతులైన యువకుల్ని మా సంఘంలో సభ్యులుగా చేర్చుకుంటాం. రేపు శుక్రవారం మా సంఘం తరపున ఒక ఆదర్శ వివాహం జరుగుతుంది. వరుడు రెడ్డి, వధువు బ్రాహ్మణ యువతి. పెళ్లి రిజిస్టర్ ఆఫీసులో నిరాడంబరంగా జరిగిపోతుంది. సుమతి బంగ్లాలో తేనీటి విందు జరుగుతుంది. ఆ రోజు మీరు రాగలైతే మేం చేసే సేవ ఏమిటో మీరు కళ్ళారా చూసే అవకాశం కలుగుతుంది. ఏ టైం ఎప్పుడు రమ్మంటారు? ప్రమీల ఉత్సాహంగా అడిగింది. సాయంత్రం 4 గంటలకు సుమతి బంగ్లాకు వచ్చేయండి. తప్పకుండా వస్తాను. మీరు మామూలు ఆడపిల్లేం కాదు. మీలో మంచి సాహసముందన్నమాట అభినందనగా అన్నాడు సుజ్ఞాన్. ప్రమీల వాళ్ల వీధి మలుపు వరకు వచ్చి సెలవు తీసుకున్నాడు. శుక్రవారం సుజ్ఞాన్ చెప్పిన టైంకు సుమతింట్లో హాజరైంది ప్రమీల. ఎవరెవరో ఉన్నారు కానీ సుజ్ఞాన్ మాత్రం కనిపించలేదు. సుమతి సాదరంగా ఆహ్వానించి మేడ మీదకి తీసుకుపోయింది. పెళ్లి కూతురు అలంకరణలో ఓ యువతి కూర్చునుందక్కడ. ఇక్కడ కూర్చో, నేను మళ్ళీ వస్తాను అంటూ సుమతి హడావిడిగా వెళ్ళిపోయింది. చాలాసేపు నిశ్శబ్దంగా కూర్చోవడం ఇష్టం లేకపోయింది ప్రమీలకు. మీ పేరేంటి? అనురాధ. మీది ఊరేనా? విజయవాడ. ప్రమీల ఆశ్చర్యానికి మేరలేదు. ఇక్కడికి ఎలా వచ్చారు? మీ పెళ్లి సంగతి మీ వాళ్లకు తెలీదా? కురవడానికి సిద్ధంగా ఉన్న ఆకాశంలా ఉంది అనురాధ ముఖం. అంది తల తిప్పి. ఆ తర్వాత ప్రమీల వేసిన ప్రశ్నలకు అనురాధ చెప్పిన కథిది. అనురాధది విజయవాడ. తల్లిదండ్రులు, అక్కా తమ్ముళ్ళు చాలామందే ఉన్నారు. మధ్యతరగతి కుటుంబం. అనురాధ పెళ్లి అమ్మా నాన్న గుండెల మీద కుంపటైపోయింది. ఎన్నో సంబంధాల తర్వాత ఓ సంబంధం 10,000 కట్నంతో కుదిరింది. ఆ 10,000 డబ్బు పెళ్లి ఖర్చులు సర్దాలంటే కూటిగింజలకు ఆధారమైన ఒక్క పొలం అమ్మక తప్పదు. అనురాధ BA చదువుకుంది. ఆలోచించగల తెలివి పరురాలు. తన పెళ్లి చేశాక తల్లిదండ్రుల పరిస్థితి ఊహించుకోవడానికే భయం వేసింది. మీళ్ళు వల్లకాడులా మార్చేసే ఈ కళ్యాణం నాకు అక్కర్లేదని చెప్పింది. తల్లిదండ్రులు ఒక చిరునవ్వు నవ్వి తమ పని తాము చేసుకుపోతున్నారు. ఒక పచ్చటి సంసారాన్ని వరకట్నం పిశాచానికి బలి చేస్తోన్న ఈ పెళ్లిని ఎలా ప్రతిఘటించాలో పాలు పోలేదు అనురాధకు. కలం స్నేహం ద్వారా పరిచయమైన సుమతికి రాసింది సంగతి. నీలా చదువుకున్న యువతులు ఈ దురాచారం ఎంతమాత్రం సాగనివ్వకూడదని, గొర్రెదాటులా నడిచిపోయి ఈ సమాజానికి మనం ఒక కొత్త పని చేసి దృష్టి ఇటు మరల్చాలని, ఇటువంటి కొత్తదనాన్ని చూడగా చూడగా వాళ్లే అలవాటు పడిపోతారని వెంటనే బయలుదేరి తన దగ్గరకొచ్చేయమని రాసింది సుమతి. కొంత డబ్బు MO కూడా చేసింది. అనురాధ సహాయంతో రైలెక్కింది గాని ఆ సాహసం చివరిదాకా నిలవలేదు.
తల్లిదండ్రుల రక్షణ అనేది ఆడపిల్లకు కంచు కవచం లాంటిది. ఆ కవచంలో బిడ్డ జీవితానికి కాపు కాచే మమత, శుభాకాంక్ష అన్నీ ఉన్నాయి. ఆ కవచం విసిరిపారేసి ఈ విశాల ప్రపంచంలోకి ఒంటరిగా అడుగుపెట్టింది. ఇక్కడ మంచివాళ్లే కాదు, చెడ్డవాళ్లు ఉన్నారు. సుఖాలే కాదు, కష్టాలు కూడా ఉన్నాయి. ఇవి జీవితమనే నదికి రెండు తీరాలు. నదిలో పడిన గడ్డిపోచలాంటి తను ఏ తీరానికి చేరుతుందో ఎవరు చెప్పగలరు? సుమతి ఆదరంతో ఆ పిల్లను ఆహ్వానించింది. ఎన్ని విధాలుగానో ధైర్యం చెప్పింది. నవ సమాజంలో మనం ఓ కొత్త రకానికి పునాదులు వేయాలి. అందుకోసం ఈ మమతలను, వేదనలను కఠినంగా తొలగించక తప్పదు. మన దృష్టి ముందుకే గాని వెనక్కి తిరిగి ఆలోచించకూడదు. ఇలా ఎన్నో చెప్పింది. సుజ్ఞాన్కు స్నేహితుడు, సుజ్ఞాన్ ఆదర్శాలను నమ్మినవాడు, ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్నవాడు అయిన శంకర్ అనే రెడ్డి యువకుడు అనురాధను ఇష్టపడ్డాడు. అనురాధ కూడా ఇష్టపడితే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అనురాధ ఇష్టపడిందని చెప్పనక్కర్లేదు. తల్లిదండ్రుల శుభాకాంక్షలను తోసివేసొచ్చిన సంగతి అనుక్షణం ఆ పిల్ల మనసును కలిచివేస్తోంది. ఈనాడు తనొకరి జీవితంలో నవ వధువుగా అడుగిడుతూ వెళ్ళిపోతున్న ఈ సమయంలో ఒలికే ఆత్మీయుల అమ్మానాన్నల ఆనంద బాష్పాలకు తను నోచుకోలేదు. అనురాధ ముఖంలో అలుముకున్న విషాద మేఘాలు ప్రమీలకు కథ చెబుతూ వర్షించసాగాయి. సుమతి ప్రవేశించింది. వస్తూనే అనురాధను ఒక కసురు కసిరింది. ఛ, ఏం పిల్లవ్, ఇలాంటి సమయంలోనా నువ్వు ఏడవడం? శంకర్ చూస్తే ఏమనుకుంటాడు అంది. శంకర్ లాంటి యువకుడు భర్త కావడం ఒక వరం అను. జీవితంలో నువ్వు ఏడిచేందుకు అవకాశం, పశ్చాత్తాపపడే అవసరం ఎప్పుడూ రాదు. శంకర్తో వివాహం ఒక వరంగానే భావించుకుంటున్నానక్క. కాని ఈ వరం అమ్మానాన్నల చేతుల మీదుగా గ్రహించగలుగుంటే నాకెంతో నిశ్చింతగా ఉండేది. ప్రపంచంలో నలుగురూ చేయని పని మనం చేస్తున్నప్పుడు సహజంగా ఒక విధమైన భయం, చేస్తున్న పని మీదే అపనమ్మకం ఏర్పడతాయి. కాని ఎవరు భవిష్యత్తు ముందుగా దర్శించి చేయరు కదా. నీ తల్లిదండ్రులైనా ఏం జరుగుతుందో తెలుసుకుని వరాన్వేషణ చేయరు. వాళ్ల దృష్టికి నచ్చిన వాణ్ణి తెస్తారే కాని నీ అదృష్టానికి వాళ్ళు కర్తలు కాలేరు. మేమైనా అంతే ప్రమీల. నీ తల్లిదండ్రులు చేసిన పెళ్లి ఎలా నిశ్చింతవుతుంది? మేం చేసింది ఎలా కాదంటావు? నా పిరికితనంతో మిమ్మల్ని బాధ పెడుతున్నానక్క. బలవంతంగా మీరేదీ చేయడం లేదు. జరిగిందంతా నా ఇష్టప్రకారమే. మిమ్మల్ని అవమానించి నా అపరాధాన్ని పెంచుకోను. ఇక నేను ఏడవను, బాధపడను. అమ్మా నాన్నల గురించి కదా నా బాధ. నేను వద్దన్న పెళ్లి వాళ్ళెందుకు చేయబోయారు? నా మాటకు విలువివ్వని వారికి ఆ శిక్ష కావలసిందే. కళ్ళు దించుకుంది అనురాధ బెంకంగా. వరకట్నం వరకట్నమని అంతా ఘోష పెట్టడమే గాని అందుకు ప్రతీకారంగా ఏం చేస్తున్నారు? బిడ్డ సుఖపడాలని తాతకు మించిన సంబంధం చూసి తలో మొండెమో తాకట్టు పెట్టే తల్లిదండ్రులు ఉన్నంత వరకు ఆ తల్లిదండ్రుల మాట మీదే ఆధారపడి వ్యక్తిత్వం మరిచిపోయే ఆడపిల్లలున్నంత వరకు ఈ బాధ నుండి మనకు విముక్తి లేదు. వైవాహిక జీవితం మీద వ్యామోహంతో తల్లిదండ్రులు ఏ గోతులో పడినా సంబంధం లేనట్లు వేల కట్నంతో సంతోషంగా ఇల్లు దాటే ఆడపిల్లలు ఉన్నంత వరకు వరకట్నం తీసుకునే పెళ్ళికొడుకులు ఉంటారు. మొదటి తప్పు ఈ ఆడపిల్లలది. ఈ మొదటి తప్పు మీదే రెండో వారి తప్పు ఆధారపడుతుంది. వరకట్నం ఇవ్వకపోతే ఎవరూ పెళ్లి చేసుకోరు కదండి. ఆడపిల్ల పెళ్లి కాకుండా ఎన్నాళ్ళు ఇంట్లో ఉండిపోతుంది? వివాహితకున్న గౌరవం, భద్రత అవివాహితకు మన సంఘంలో ఎంతవరకు ఉన్నాయి? ఇంతసేపటికి ధైర్యం చేసింది ప్రమీల. అదే కదా మన సమాజంలోని విచిత్రం. కాస్త వయసు మించిన అవివాహితను వృద్ధకన్య అని పరిహసించే ఈ సమాజంలోని మనుషులే ఆడపిల్ల వాళ్ళ కొంప కోల్చుందే దానికి తాళి కట్టరు కదా. ఇలాగే ఎందుకు జరగాలి? తండ్రి సంతానంలో మగపిల్లవాడు ఒక వయసు వచ్చాక ఇంటి నుండి వెళ్ళనక్కర్లేదు. కానీ ఆడపిల్ల ఎందుకు వెళ్ళిపోవాలి? అలా వెళ్ళిపోకపోతే గుండెల మీద కొంపట్లా ఎందుకు వ్యధపడాలి ఈ తల్లిదండ్రులు? కన్న సంతానాన్ని సమంగా ప్రేమించినట్టే సమానంగా ఎందుకు పెంచడం లేదు? ఏ కారణం చేతనైనా ఆడపిల్ల పెళ్లి చేసుకోనంటే నిరసించే పని ముందుగా తల్లిదండ్రులే ఎందుకు చేపడతారు? మగవాడి బ్రహ్మచర్యం గర్వకారణము, ఆడదాని బ్రహ్మచర్యం చులకన ఎందుకవుతున్నాయి? ఆడపిల్ల ఏ కారణం చేతనైనా వివాహం మానుకుంటే నిరసించడం అన్యాయం. అసలు తల్లిదండ్రులు మగపిల్లవాడు ఒక వయసు వచ్చాక ప్రపంచంలోకి వెళ్ళిపోయేలా ఎలా పెంచుతున్నారో ఆడపిల్లను కూడా అలాగే పెంచాలి. ఇక్కడ శీలం సమస్య అవుతుందని నలుగురు అంటారా? ఆ శీలం రక్షించుకునే విధంగానే తల్లిదండ్రులు ధైర్య సాహసాలతో పెంచాలి ఆడపిల్లను. మన సమాజంలో ప్రతి తల్లి తండ్రి ఆడపిల్ల పెళ్లి మీద తప్ప మరో విధంగా ఆలోచించకపోవడం శోచనీయమైన సంగతి. ఆడవాళ్లకి మగవాళ్లకి సమాన అవకాశాలు వచ్చాయి. వచ్చాక కూడా ఆడపిల్లకు పెళ్లి ఒక్కటే పరమావధి అనుకునే మూర్ఖం ఏమనాలి?
ప్రమీల కొంచెం సిగ్గుపడుతూ అంది. ప్రకృతి అనేది ఒకటుంది. ఒక వయసొచ్చాక దాని ప్రభావం చూపుతూ ఉంటుంది. ప్రతి ఆడదాని మనసు మగవాడి నీడలో ఒదిగిపోవాలని, అతడి ప్రేమలో కరిగిపోవాలని కోరుకుంటుంది. ఆ కోరిక తీరాలంటే పెళ్లి తప్ప మరో సురక్షితమైన మార్గం లేదు ఆడపిల్లకు. ఆ పెళ్లి కావాలంటే కట్నం పోయడం తప్ప మార్గం లేదు. ఈ ప్రకృతి ఆకర్షణ, ప్రకృతి అవసరాలు మగవాడికే ఉన్నాయి చెల్లి. అతడెందుకు నీకు కట్నం పోసి కొండం లేదు? వెనకటికి అదే పద్ధతి ఉన్నదట. ఇప్పుడు కూడా కొన్ని జాతుల్లో అదే పద్ధతి ఉంది. ఇచ్చుకునేదైనా పుచ్చుకునేదైనా ఈ పద్ధతి అనాగరికమైంది. పరస్పరం ప్రేమతో పెనవేసుకుపోవలసిన సంబంధం కట్నంతోనా కలిసేది? ప్రతి తండ్రి కట్నం పోసి అల్లుణ్ణి కొన్నని, తన బిడ్డకు పెళ్లి కాకపోయినా పర్వాలేదని అనుకొని అదే పట్టుదల మీద ఉండని. ఈ వరకట్న పిశాచం భుజాలకి కూర్చున్న వరుళ్ళు చచ్చినట్టు దిగరు. కాని అలా జరగడం లేదు మన సమాజంలో. ఒక తండ్రి అల్లుణ్ణి కొనలేకపోతే మరో తండ్రి 2000 ఎక్కువిచ్చి అతడినే అల్లుణ్ణి చేసుకోవడం వల్లే వరకట్నం అనే ఈ రాక్షసిని ఒక్క అడుగు కూడా కదల్చలేకపోతున్నాం. అసలు దాని ఒంటి మీద ఒక్క గాయం కూడా చేయలేకపోతున్నాం. ఉత్త హాహాకారాలు తప్ప. మీరు ఈ వరకట్నం కారణంగానేనా పెళ్లి చేసుకోంది? సుమతి ఒక్క క్షణం మౌనంగా ఊరుకుని కాదు అని లేచి వెళ్ళిపోయింది. శ్రోతలిద్దరి ముఖాలు సస్పెన్స్తో నిండిపోయాయి. పావుగంట తర్వాత అనురాధతో కిందకి దిగింది ప్రమీల. వధూవరులను ఓ పక్క కుర్చీలలో ఆసీనులను చేసి స్నేహితులు కానుకలు ఇవ్వసాగారు. వాటిలో చాలా వరకు కొత్త సంసారానికి కావలసిన వస్తువులున్నాయి. సాయంత్రం శంకర్ తీసుకున్న ఇంటికి వెళ్ళిపోతోంది అనురాధ. శంకర్ తల్లిదండ్రులకి పెళ్లిష్టం లేదు. అంచేత కొత్త కోడలికి వాళ్ళింట్లో ప్రవేశించే అవకాశం లేదు. తర్వాత అందరికీ స్వీట్స్ కారా పంచబడింది. కాసేపటికి టీ కూడా వచ్చింది. సుజ్ఞేశ్వర్, నువ్వు ఓ ఇంటివాడివైతే ఈ పాపిష్టికాలతో చూసి పోతాను నాయనా. పొరుగువాడైన రామారావు అనే రుద్రుడు అన్నాడు. ఆయన భజనకు హాజరవుతుంటాడు. ఈ సంఘ ఆశయాలను ప్రోత్సహించే సహృదయుడు. నీ ద్వారా ఒక ఆడపిల్ల ఉద్ధరింపబడితే అంతకంటే కావలసిందేముంది బాబు? ఇంత చిన్న వయసులో నీ చేతుల మీదుగా ఎన్నో పెళ్ళిళ్ళు చేసావు. ఎందరినో ఉద్ధరించడానికి నడుం కట్టావు. నువ్విష్టపడితే నీ పెళ్లి నేను చేస్తాను. నా ఎరికలో ఒక పిల్లుంది. చాలా పేద సంసారం, కానీ ఉత్తమురాలు. ఆ పిల్ల సాహచర్యం చంద్రుడికి వెన్నెల్లా శోభిస్తుంది నీకు. అందరూ పల్లకీలెక్కితే మోసేదెవరు తాతయ్య? మా జీవితం మోయడానికే వినియోగపడిని చిరు మందహాసంతో అన్నాడు సుజ్ఞాన్. ఇప్పుడు నేను ప్రజల మనిషిని. పెళ్ళైతే భార్య మనిషినవుతాను. ప్రజలకు నేను దూరమైపోతాను. నేను ప్రజలకు దూరం కావడమన్నా, ప్రపంచం నుండి సెలవు పుచ్చుకోవడమన్నా ఒకటే నాకు. నువ్వు చాలా తప్పు అభిప్రాయంలో ఉన్నావు బాబు. గాంధీజీ ప్రజల మనిషి కాడా? నెహ్రూ కాదా? వాళ్లకు భార్య బిడ్డలు లేరా? ఉదాహరణకు కావలిస్తే చాలామందే ఉన్నారు, నాడు నేడు కూడా. భార్యాబిడ్డలున్న వాళ్ళు ప్రజల మనుషులుగా మిగలకపోవడం అనేది అనాలోచితమైన మాట. ఈ వాద ప్రతివాదాలు ఎంతవరకు సాగేవో కాని ఓ ఎర్రటి బక్కపల్చటి యువకుడు కంగారుగా ప్రవేశించాడు. సుజీ, శంకర్ మమ్మీ డాడీ వచ్చేశారు కారులో. సూది పడితే శబ్దం వినిపించేంత నిశ్శబ్దమైపోయింది హాలు. అనురాధ భయంతో బిగుసుకుపోయినట్టుగా అయింది. 3 రోజుల క్రితం నువ్వు నా కొడుకువి కాదు పొమ్మని అనిపించుకుని ఇంటి నుండి బయటపడిన శంకర్ ముఖంలో కూడా ఒక నల్లటి తెర వాలింది. 50,000 కట్నం వచ్చే సంబంధం వదులుకుని పారిపోయి వచ్చిన పిల్లను కోడలుగా చేసుకోవడానికి వాళ్ళు ససేమీరా అంగీకరించలేదు. శంకర్ తల్లి పట్టుచీరలో ఖరీదైన ఆభరణాల్లో లక్ష్మీ నీళ్ళలా ఉంది. ఆయన కూడా ఖరీదైన దుస్తుల్లో వేళకి దగదగలాడే ఉంగరాలతో, వెండి పొన్ను చేతికర్రతో, మహారాజు టీవీతో వెలిగిపోతున్నాడు. ఆవిడ అనురాధ భుజం మీద చేయి వేసి పదమ్మ మనింటికి అంది. ఆవిడ కళ్ళెందుకో సజలాలుగా మారాయి. రెడ్డిగారు సుజ్ఞాన ముఖంలోకి సూటిగా చూస్తూ, మీరు చేస్తోంది సంఘసేవ, సమాజ కళ్యాణము కాదు బాబు. కన్నవాళ్ల గుండెల్లో రేపుతున్నారు చిచ్చు. కన్నబిడ్డల మీద మేం ఎన్ని ఆశలు పెట్టుకుంటామో ఆ ఆశలేవి తీరకుండా రెక్కలొచ్చిన పక్షుల్లా వాళ్ళ ఇష్టమొచ్చిన చోటుకి ఎగిరిపోతే కన్నవాళ్ల బాధ ఎలాంటిదో మీకిప్పుడు తెలీదు. ఇలా 4 పెళ్లిళ్లు చేయగానే సంఘంలో మీరాశించిన మార్పు రాదు. అసలు మీ సేవకు, మీ త్యాగానికి మీరు ఊహించిన ఫలితమే మీకు అందబోదు. ఎప్పుడో మీ పనులే మీకు వ్యక్తిస్తాయి, జన్మలో మరిచిపోలేని గుణపాఠం చెబుతాయి అనేసి చివ్వున తల తిప్పుకుని గబగబా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు. పదబాబు. శంకర్ తల్లి కొడుకునుద్దేశించంటూ కోడలు చేయి పట్టి లేపింది. 2 నిమిషాల తర్వాత వధూవరులతో కారు వెళ్ళిపోయింది.
ఆ మౌన నిశ్శబ్ద వాతావరణంలో శాపాల్లా రెడ్డిగారి మాటలే ప్రతిధ్వనిస్తుంటే అందరి ముఖాలు కళతప్పిపోయాయి. ఇటువంటి నిష్ఠూర నిరసన వాక్యాలు తరచూ ఈ సంఘ సేవకులకు వినిపించేవే అయినా ఈరోజు మరీ హృదయంలో నాటుకుపోయి బాధపెట్టాయి. అప్పటికి చీకటి పడి వీధుల్లో దీపాలు వెలిగాయి. ఇంటిదాకా పంపించొస్తానంటూ ప్రమీలతో బయలుదేరాడు సుజ్ఞాన్. ఎంతో అమూల్యమైన జీవితాన్ని పణం పెట్టి సేవ చేస్తున్నారు మీరు. అందుకు తగిన విలువలో ఫలితం ఉండదనిపిస్తోంది సుజ్ఞాన్ బాబు. శంకర్ తండ్రిగారన్నట్టుగా ఇలా 4 పెళ్ళిళ్ళు చేసినంత మాత్రాన సంఘంలో మీరాశించిన మార్పొస్తుందా? నలుగురు దీనులను పోగు చేసి విద్యాదానం చేసినంత మాత్రాన ప్రపంచంలో దీన దరిద్ర నారాయణులను ఉద్ధరించినట్టవుతుందా? ఎందుకీ అనవసర త్యాగం? సంఘంలోని పెద్ద మనుషులెవరూ మీ కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారనుకోను అంది ప్రమీల. కొన్ని వర్షబిందువుల చేతే నేల మీద అపారమైన జలరాశి ఏర్పడుతుందని మరిచిపోకూడదు ప్రమీల. సుజ్ఞానం పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. ఈ మారుమూల మేం చేసే సేవ కూడా ఈ వర్షబిందువు లాంటిదే. ఒక దీపం 1000 దీపాలను వెలిగిస్తుంది. మా సేవను మా ఉద్దేశాలను మరో 1000 మంది అందిపుచ్చుకుంటే జరగని పనేముంది చెప్పండి. ఇక మా సంఘం చేసే సేవ అల్పమైందిగా కనిపిస్తోందా మీకు? 2 ఆకులతో పుట్టిన మొక్క శాఖోపశాఖలుగా పెరిగి వృక్షరూపం దాల్చడం లేదా? కలకత్తాలో మదర్ తెరిసా సంగతి విన్నారా? ఆమె విదేశస్తురాలు. కలకత్తాలో కాళీఘాట్ సమీపంలో చిన్న షెడ్లో ఆవిడ ఆశ్రమం ప్రారంభమైంది. ఆమె ఆశ్రమం ఉద్దేశం ఏంటో తెలుసా? వీధుల్లో పడిన అవసాన దశలోని అనాథలను ఆశ్రమానికి చేర్చి ప్రశాంతంగా కన్నుమూయడానికి వసతులు కల్పించడమే. ఇప్పుడు దేశంలో ఆ ఆశ్రమానికి ఎన్నో శాఖలు వెలిశాయి. ఎన్నో విరాళాలు, ప్రైమ్ మినిస్టర్ నుండి ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పుడు కూడా వాళ్ళు చేసే సేవ అదే. చాలా మందికి ఇది వినడానికి హాస్యాస్పదంగా ఉంటుంది. బ్రతుకుతున్న వాళ్లను వదిలిపెట్టి చనిపోయే వాళ్లకు సేవ ఏంటని. కానీ మాతృగర్భం నుండి రోదనంతో బయటపడే మనిషి జీవితం రోదనతోటే పరిసమాప్తి కాకూడదు. ఒక మనిషి దిక్కు లేకుండా ఆత్మశాంతి లేకుండా చనిపోవడం చాలా విషాదకరమైన సంగతి. అందుకే ఆ ఆశ్రమం ఉద్దేశం చాలా ప్రశంసనీయమైంది. ఇలా మేము ఒక సంఘం అనేది స్థాపించి 4 పెళ్ళిళ్ళు చేస్తే సమాజంలో మార్పు వస్తుందో రాదో ఇప్పుడు మీరే ఆలోచించండి. ప్రతి ఇంట ఈ వరకట్నం అనేది ఎంత కఠిన సమస్య అయి కూర్చుందో, కుటుంబాన్ని ఎంత అశాంతి పాలు చేస్తోందో చూస్తున్నారు కదా. అలాంటప్పుడు మా సంఘ ఉద్దేశాలను ఎవరు హర్షించరు? మీరు కష్టమనుకోకపోతే జరిగే వాస్తవం ఏమిటో చెప్పనా సుజ్ఞాన్ బాబు? 2 పువ్వుల దండలతో శంకర్ అనురాధ పెళ్ళైపోయింది. కానీ డబ్బులు కూడా వాళ్ళ కన్నవాళ్లకు ఖర్చు లేదు. కానీ అనుకున్న సంబంధం కాలేదని శంకర్ తండ్రి బాధపడుతున్నాడు. అనురాధ తల్లిదండ్రులు కూడా కన్న కూతురికి చేతులారా పెళ్లి చేసి అత్తింటికి పంపలేదన్న లోటు ఉండనే ఉంటుంది. కట్నం డబ్బులు మిగిలినా, పెళ్లి ఖర్చులు మిగిలినా కూతురి విషయంలో కర్తవ్యం పాలించలేదన్న అసంతృప్తి తప్పదు. ఇప్పుడు చెప్పండి, ఈ పెళ్లి వల్ల మీరు సాధించిందేమిటి? ఒక పెళ్లి వరకట్న రాక్షసి నోట పడకుండా చేశామన్న తృప్తి చాలదా? కానీ మీరు ఎన్ని నిందలు పడాల్సి వస్తుందో తెలుసా? పర్వాలేదు, నవసమాజ నిర్మాణంలో ఈ కష్టాలు తప్పవు. ఒక నిట్టూర్పు అణుచుకుంది ప్రమీల. రోజు 5 గుడికన్న సాకుతో ఇంటి నుండి బయటపడుతోంది ప్రమీల. సుమతి బంగ్లాలో రాత్రి 7-8 గంటల దాకా ఉండిపోయేది. ఇటీవల సుమతి దగ్గర బాగా చనువు ఏర్పడింది. సుమతి దగ్గర చాలా పుస్తకాలున్నాయి. నవలలు, వ్యాసాలు ఎన్నో. మనిషి మనసును వికసింపజేసుకోవడానికి కావలసిననున్నాయి. ప్రమీల కొన్ని అక్కడే చదివేది, కొన్ని ఇంటికి తెచ్చుకునేది. చదువుతున్న కొద్దీ ప్రమీల జిజ్ఞాస, మనసు పెరిగిపోతున్నాయి. సుమతి సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేస్తోంది. ఎన్నో విషయాల్లో ఆమెకున్న ఖచ్చితమైన అభిప్రాయాలు, మనోధృతి ప్రమీలను ముగ్ధను గావించాయి. కొన్ని విషయాల్లో మనిషి ఆత్మ నిగ్రహం నిగ్గు తేలుతుంది. పరీక్ష కడతావా అందో రోజు సుమతి. ఈ చదువు కంటే పరీక్షకు చదివే చదువు గొప్ప కాదులే. పరీక్షలకని శ్రమపడ్డం ఇష్టం లేదు అంది ప్రమీల. ఈ చదువు ఉద్యోగార్హతనిచ్చేది కాదుగా. ఉద్యోగం దేనికి నాకు? మా అన్న బ్రతుకున్నంత వరకు నాకింత అన్నం పెడతాడు. పెట్టన్నాడు నువ్వున్నావు. నీకు వంట మనిషిగా కుదురుతాను. బ్రాహ్మలకి వంట చేయడం తప్పు కాదుగా అంది నవ్వి. ఆప్యాయంగా ప్రమీల భుజం తట్టింది సుమతి. అయితే జీవితంలో ఇది వరకున్న అసంతృప్తి తొలగిపోయినట్టేనా అంది నవ్వి. ఆ, పెళ్లి ప్రేమే జీవితంలో ముఖ్యం కాదని తెలుసుకున్నప్పుడే నా అసంతృప్తి చెప్పకుండా పారిపోయింది. ఈరోజు ఆనాటి సంగతులు, హరికృష్ణ నేను పొందలేననుకున్నప్పుడు నాకు కలిగిన ఆలోచనలు, జీవితమే వృధా అనుకోవడం అన్నీ గుర్తుకొస్తే హాస్యాస్పదంగా దుఃఖంగా ఉంటుంది నాకు.
అర్ధాంతరంగా రాలిపోయే చుక్కల జీవితం ముగించడం కంటే నాతో పనున్న అనాథలు ఎంతో మంది ఉన్నారు ప్రపంచంలో. వాళ్ళకి అంకితం చేస్తాను ఈ జీవితం. ఆ అవకాశం మాత్రం మీరు నాకు ఇవ్వాలని కోరుతున్నానక్క. నేను మీలా చదువుకోలేదు, మీలా మాట్లాడలేను. నాది చిన్న ప్రాణం. చంద్రుడి పక్క చుక్కలా మిణుకు మిణుకుమంటూ ఉంటాను మీ పక్కన. మరోసారి ప్రమీల తల నిమిరింది. ఇదంతా హరికృష్ణను పోగొట్టుకున్న వైరాగ్యమే? ఉహుం, మీ స్నేహ ప్రభావం. నిజంగా నువ్వు చుక్కలాంటిదానివే. చుక్కలు చిన్నవైతేనే అమావాస్య నాటి రాత్రి అంబరసీమను దీప్తివంతం చేసేవివే. ఆ రాత్రి ఆకాశంలో ఎంత అందమైన వెలుగు అల్లుకుపోతుంది. భాషకందుతుందా ఆ అందం, ఆ ప్రకాశం?